నమస్తే అండి, జీవన్ సరళికి స్వాగతం. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత 45 డేస్లో నా చిన్ని తోట ఎలా ఉందో చూపిస్తున్నానండి. ఇదిగో బంతి మొక్కలు అయితే మొగ్గలు వచ్చినాయి. క్యాబేజ్ కూడా ఇంకా లోపల ఈ మొగ్గ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇవి టొమాటోస్ కాస్తున్నాయి. అలాగే బీర, నార్మల్ బీర, నేతి బీర కూడా కాస్తున్నాయి అనమాట. ఇదిగోండి వంగ అయితే అసలు బాగా పోతొచ్చింది. మిర్చి కూడా అంటే చెట్లు మరీ హైట్ అవ్వలేదు, వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల మరి ఎందుకో ఈ 45 డేస్లో మరీ హైట్ అవ్వలేదు, కానీ కాయడం స్టార్ట్ అయిపోయిందండి. ఇదిగో ఇవి పల్లీలు. అంటే నేను ఎన్ని రకాల మొక్కలు పెట్టానో చూపిస్తాను. ఇదిగోండి నేను గార్డెనింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఇలా ఉండేదన్నమాట, జస్ట్ ఒక 2 months బ్యాక్. తర్వాత ఇప్పుడు వర్షాలు అది పడి మొత్తం అంతా గడ్డి మెలిచిపోయి ఇలా అయింది. ఇదిగోండి నెమళ్ళు చూడండి ఎంతసేపు ఈ చుట్టూ అంతా నెమళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఆవుల్ని గేదెల్ని మేపుకుంటూ ఉంటారనమాట. ఇదంతా ఖాళీగా ఉంటుంది. ఇంకా అంటే ఇది ఒక వెంచర్ ఎప్పుడు వేసింది, ఇందులో ఇప్పట్లో కూడా ఎవరు ఇల్లు కట్టరు. సో నాకు మొక్కలు పెంచుకోవడానికి అయితే చాలా బాగుందన్నమాట. ఇదిగోండి ఇందులో నేను మొక్కలు సరిగ్గా 45 డేస్ అయిందనమాట. ఇదిగో చూడండి, తను మణి అని నా ఫ్రెండ్ అనమాట. తను ఎంకరేజ్మెంట్, నేను వెళ్ళినప్పుడల్లా తను నా కూడా వస్తానని నాకు అష్యూరెన్స్ ఇవ్వడంతో నేను ధైర్యంగా స్టార్ట్ చేశాను. ఇదిగోండి రెడ్ బెండ చూడండి, జస్ట్ అంటే సీడ్ పెట్టిన రోజు నుంచి 45 డేస్లో కాయలు వచ్చేసినాయండి. అంటే ఇంత బాగా కంప్లీట్ ఆర్గానిక్ అనమాట. ఏ విధమైన ఎరువులు వేయట్లేదు, ఓన్లీ కిచెన్లో నేను తయారు చేసుకున్న కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన ఎరువులు, అలాగే పురుగు మందులు కూడా కిచెన్ వేస్ట్ నుంచి వచ్చినవి. ఇదిగోండి ఇవన్నీ రెడ్ బెండ్, అన్నీ దాదాపు దేశీ వెరైటీసే పెట్టాను అనమాట. అసలు రెడ్ బెండ చూడటానికి చాలా బాగుంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది అంటండి, యాంటీ ఆక్సిడెంట్స్ అది ఎక్కువ ఉంటాయంట. ఇవి బెండ అనమాట. తర్వాత ఈ పక్కన ఉన్నవి ముల్లంగి పెట్టాను, క్యాబేజ్, మిర్చి, వంగ, టొమాటో, బీర. ఇదిగోండి బీర అయితే చూడండి, అంటే బీర ఎలాగూ దాదాపు ఒక నెల రోజుల్లోనే కాపుకొచ్చేస్తాయి అనుకుంటా. ఇదిగోండి ఇది హార్వెస్ట్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఒక్కాయ అయితే చెట్టు అంతా. ఈ నార్మల్ బేర్ అండి, ఇది పక్కన ఉన్నదేమో నేతి బీర. నార్మల్ బేర్ ఎప్పుడు కూడా నైట్ ఫ్లవర్స్ వస్తాయి, నేతి బీర డే టైం ఫ్లవర్స్ వస్తాయి అనమాట. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇదంతా పగలు చాలా పూలు ఉన్నాయి దీనికి. ఇదిగోండి పిందెలు కూడా స్టార్ట్ అయినాయి అనమాట. నేతి బీర కార్తీక మాసంలో నేతి బీర తప్పకుండా తినాలి అంటారు. ఈ బీర మనకి బాగా ఎక్కువ కాయలు రావాలంటే తీగజాతి ఏదైనా సరే మనం తీగ చివరి టిప్స్ కట్ చేసేస్తే ఎక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువ ఫ్లవరింగ్ వచ్చి కాయలు వస్తాయి అన్నమాట. మనం కట్ చేయకుండా ఉంటే ఒకటే తీగ బాగా పొడుగ్గా వెళ్ళిపోతుంది. అలా కాకుండా మనం తీగ చివరి కట్ చేసామంటే అక్కడి నుంచి మళ్ళీ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ వస్తాయి అన్నమాట. చూడండి ఇది నేతి బీర ఎంత బాగుందో చూడటానికి, చాలా నున్నగా ఉంటుందన్నమాట. దీనికి ఫ్లవరింగ్ మాత్రం డే టైం ఉంటుంది, నార్మల్ బీర్కి నైట్ ఉంటుందన్నమాట ఫ్లవరింగ్. అసలు చూడటానికి ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి. అలాగే క్యాబేజ్ మనం పండించగలిగితే ఇంకా ఏదైనా పండించేయచ్చు అని ఇక్కడ మా ఈ వెంచర్ వెనకాలే ఒక పొలం, అంటే వ్యవసాయం చేస్తారనమాట. సునీత అని తను చెప్పారు, క్యాబేజీ పండిస్తే మీరు అన్నీ పండించేయగలరని. ఇదిగోండి మిర్చి కూడా చూడండి, ఒక జానెడ్ సైజు మొక్కలు ఉన్నాయన్నమాట. వాటికి అప్పుడే కాయలు వచ్చేస్తున్నాయి. అంటే ఇంత చిన్న మొక్కలు ఎందుకు కాయలు వస్తున్నాయో కూడా నేను చెప్తాను. నేను ఎరువులు తయారు చేసుకునేవి అన్నీ కూడా ఎక్కడ బయట, అంటే ఆర్గానిక్ ఎరువులు బయట అమ్ముతున్నారు ఇప్పుడు, అవి కొనుక్కోవచ్చు. కానీ నేను అవి కూడా కొనకుండా ఓన్లీ నేను ఇంట్లో తయారు చేసుకున్న ఎరువులతోటే పండించాలని పండిస్తున్నాను అనమాట. ఇదిగోండి టొమాటో చూడండి, జస్ట్ ఒక 2 అంగుళాల మొక్కలు అనమాట ఇవి వేసింది 45 డేస్ బ్యాక్. అప్పుడే ఎంత బాగా కాయలు వచ్చినాయో చూడండి. కాకపోతే నెమళ్ళు వస్తున్నాయండి, ఇంకా ఇవేమి కట్ చేయలేదు. కానీ క్యాబేజ్ అయితే ఆకులన్నీ కొరికేస్తున్నాయంట. మనం వచ్చేటప్పటికి మనం చూసి దూరంగా వెళ్ళిపోతాయండి, మన దగ్గర కనిపిస్తే అసలు బయటికి రావు. వెనకాలంతా ఈ తుప్పలు ఉన్నాయన్నమాట, అందులో ఉంటాయి. ఎంతసేపు నెమళ్ళు అరుపులు వినిపిస్తూ ఉంటాయి మనకి.
ఇదిగో చూడండి, ఇది అంటే టొమాటో, క్యాబేజ్ అలా లైన్స్లో పెట్టాను అనమాట. ఇదిగోండి ఇది చిక్కుడు, కణుపు చిక్కుడు ఒకటి, మీటర్ లాంగ్ బీన్స్ అలా పెట్టాను అనమాట. మిర్చిలో కూడా చాలా వెరైటీస్ పెట్టాను, బంతి పెట్టానండి. ఇది ఈ పర్సన్ గురించి అయితే నేను తను కూడా చాలా అంటే ఈ వెంచర్ వెనకాల వాళ్ళ పొలం ఉందన్నమాట. తనే బాగా చాలా ఇంట్రెస్ట్ అండి మొక్కలంటే. తను కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సునీత అనమాట తనే చెప్పారు, క్యాబేజ్కి బాగా పురుగు పడుతుంది, అసలు మీరు ఆర్గానిక్గా పండించలేరు అన్నారు. నిజంగానే క్యాబేజ్ ప్రతి స్టేజ్లో వారానికి ఒకసారి పురుగు తినేస్తూ ఉంటుందండి నాకు. నేనైతే ఇంట్లో తయారు చేసుకున్నా, అంటే రైస్ నుంచి లిక్విడ్ తీసి నేను ఆల్రెడీ నా వీడియోలో ప్రీవియస్ వీడియోలో చెప్పాను అది ఎలా తయారు చేస్తానని. మిగిలిపోయిన అన్నం ఒక బాటిల్లో వేసేసి వాటర్ వేసి ఉంచి 21 days తర్వాత ఆ వాటర్ తీసి ఈ మొక్కలకి స్ప్రే చేసేస్తే అసలు పురుగులు బాగా కంట్రోల్ అవుతున్నాయండి. అసలు క్యాబేజ్ ఫస్ట్ పురుగు పట్టేసింది అనమాట ఆకులంతా. ఆ లిక్విడ్ స్ప్రే చేయగానే నెక్స్ట్ వీక్ అంతా పురుగు అంతా పోయింది. ఇప్పుడు బాగా పెరుగుతుంది. అలాగే నా మొక్కలు చూడండి, ఇది గేట్ పక్కనే బఠానీ గుత్తులు పెట్టాను అనమాట. గేట్ పైన పాకించడానికి. ఇదిగో చిన్నగా ఉంది చూడండి, ఇది పింక్ కలర్లో గుత్తులు ఉంటాయి కదా, అవి ఈ గేట్ పైకి పాకిద్దాం అనమాట అని పెట్టానండి. తర్వాత ఇది జూకా మందారం అంటారు కదా, అది ఇక్కడ కాకర పెట్టాను. అంటే కొన్ని సీడ్స్ ఉంటే టొమాటో వేసాను, అవి కింద ఉన్నాయి. కాకర పాకుతుంది ఇక్కడ. ఇదంతా బెండ, అలాగే ముల్లంగి, క్యాబేజ్, ఆనప అంటే సొరకాయలు, చెట్టు చిక్కుడు, ఇవన్నీ కూడా పెట్టాను. ఇదిగో చూడండి, ముల్లంగి సీడ్స్ వేసాను. ఇవి కూడా బాగా వచ్చినాయి. అంటే ఫస్ట్ టైం నేను ముల్లంగి పండిస్తున్నాను అనమాట. అంటే నాకున్న కొంచెం ప్లేస్లోనే ఎక్కువ మొక్కలు వేయాలని. ఇదిగోండి, ఇది ఆనప. తర్వాత పసుపు వేసాను అనమాట. దీని వెనకాలే ఉన్నవి చిలగడ దుంప అంటే స్వీట్ పొటాటో. ఇదంతా కణుపు చిక్కుడు, బీర, నేతి బీర, క్యాబేజీ, టొమాటో ఇవన్నీ పెట్టానన్నమాట. అందరం దాదాపు లేడీసే కలిసి చేస్తున్నామండి. ఇదిగో చూడండి, మిర్చి ప్లాంట్ ఎంత చిన్నగా ఉందో. ఈ ప్లాంట్కి ఎంత పూత వచ్చిందో చూడండి. అంటే దాదాపు అంటే వర్షం లేకపోతే 2-3 డేస్కి ఒకసారి నేను ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూసెస్, అలాగే ఈ పప్పులతో చేసి లిక్విడ్ అన్నీ వేస్తున్నాను అనమాట. ఇది రైస్ అండి. ఇప్పుడు రైస్తో నేను ఒక ఫెర్టిలైజరు, ఒక పెస్టిసైడ్ కూడా చేస్తాను అనమాట. రైస్ వాటర్లో వేసి ఉంచిన తర్వాత 21 days అయిన తర్వాత ఆ వాటర్ తీసేసి మొక్కలకి స్ప్రే చేసేస్తే ఆ వాసనకి పురుగులన్నీ పోతాయండి. ఇప్పుడు అన్నం మిగులుతుంది కదా, ఆ అన్నంలో కొంచెం బెల్లం వేసేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసేసి అది మళ్ళీ ఈ బాటిల్లో వేసి ఫెర్మెంట్ చేసి 1 week తర్వాత ఇలా ఇది ఒక 20 లీటర్స్లో 1.5 లీటర్స్ to 2 లీటర్స్ ఈ రైస్ వేసేసి పేస్ట్ అది మొక్కలకి ఇచ్చేస్తున్నాను అనమాట. దాంతో అసలు మొక్కలు చిన్నగా ఉండగానే బాగా పూత వచ్చేసి కాయలు స్టార్ట్ అయిపోయినాయండి. అంటే ఇదిగోండి, ఇదేమో పైన తీసిన రైస్లో తీసిన వాటర్ అనమాట. పైన అంటే 21 days రైస్ అలా ఉంచిన తర్వాత వాటర్లో ఆ వాటర్ తీసేసి ఇది క్యాబేజ్కి అన్ని మొక్కలకి స్ప్రే చేసేస్తుంది అనమాట. అంటే మనకి పురుగున్నా లేకపోయినా కూడా ఇది స్ప్రే చేస్తే స్మెల్కి ఒకలాంటి స్మెల్ వస్తుందండి ఘాటుగా. ఆ స్మెల్కి ఇంకా పురుగులు అన్నీ పోతున్నాయి అనమాట. క్యాబేజ్కి అయితే అసలు మిగిలిన మొక్కలకి నాకేం పురుగులు రాలేదు, కానీ ఈ చిక్కుడుకి కూడా ఇప్పుడే తీగ వస్తుంది, దానికి నల్లగా పేను బంక్లాగా వస్తుంది కదా, దానికి కూడా స్ప్రే చేస్తున్నాను. ఇదిగోండి, నేను పెట్టిన మొక్కలు చూడండి, ఇవి రోజ్మేరీ పెట్టాను, జామ, ఇలాగే చుక్కకూర వేసాను, దానిమ్మ అండి. ఇవన్నీ కూడా కుండీల్లో ఉన్నవి తీసుకొచ్చి పెట్టాను అనమాట. ఇదిగోండి, మొక్కలకి మ్యాంగో ఫెర్మెంటెడ్ జ్యూస్ అనమాట. అంటే మ్యాంగో పీల్స్ తీసిన తర్వాత మనం అవన్నీ కూడా ఒక ప్లాస్టిక్ బాటిల్లో వేసి కొంచెం బెల్లం వేసేసి బియ్యం కడిగిన నీళ్ళు వేసేసి అలా ఉంచి ఇప్పుడు నేను సమ్మర్లో చేసుకున్నానండి. అదనమాట ఇది బాగా చిక్కుగా ఉంది. ఇందులో 1 లీటరు ఈ పల్ప్కి ఒక 20 లీటర్స్ బకెట్లో వాటర్ వేసేసి ఇది మొక్కలకి డైరెక్ట్గా ఇచ్చేయచ్చు అనమాట. ఇది రోజు ఇచ్చుకున్నా మనకి ఏమీ అవ్వదు.
అంటే మొక్కలకి మామూలు కెమికల్ ఎరువులు అయితే ఎక్కువ ఇస్తే చచ్చిపోతాయి కదా, మనకి న్యాచురల్గా ఇంట్లో ఫ్రూట్స్ నుంచి వెజిటబుల్ పీల్స్ నుంచి అవి చేసిన వాటితో మనం ఎరువులు ఇస్తే డైల్యూట్ చేసి రోజు ఇచ్చినా ఏం అవ్వండి, మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. అంటే ఈ నేల దాదాపు ఒక 10 ఏళ్ళ నుంచి ఇంక ఇందులో ఏమీ పంటలు పండించలేదన్నమాట. సో కంప్లీట్గా అది ఒక బీడులా ఉందన్నమాట. దాంట్లో నేను ఇప్పుడు కంప్లీట్ న్యాచురల్ ఫార్మింగ్ చేద్దామని, ఇదిగోండి గోడ బయట కూడా నేను కొంచెం, అంటే చిన్న స్థలమే కాబట్టి నేను బయట కూడా ఫెన్సింగ్, గోడ బయట సన్నగా ఫెన్సింగ్ వేయించేసి ఇందులో మొక్కలు పెట్టాను అనమాట. ఆలు ఒకటి, చిలకడ దుంపలు పెట్టాను, అలాగే బచ్చలి, తీగ బచ్చలు అండి ఇది పెట్టాను. ఇదిగోండి చిలకడ దుంపలో 2 రకాలు అనమాట. ఇది ఒక చిలకడ దుంప, ఇది లీవ్స్ ఇలా ఉన్నాయి కదా, ఇది ఒకటేమో కందదుంపల లావుగా అవుతుందన్నమాట. ఇదిగోండి గోడవారి అంతా పల్లీలు పెట్టాను. జస్ట్ ఇది 40 డేస్ కూడా అవ్వకుండానే పూత స్టార్ట్ అయిపోయిందండి. చాలా హెల్తీగా పెరుగుతుంది. వీక్లీ 2 టైమ్స్ అలాగా, అంటే వర్షం లేకపోతే వీక్లీ 2 టైమ్స్ లిక్విడ్ ఇచ్చేస్తున్నాం అనమాట. ఆ లిక్విడ్స్కి అసలు ఇది బాగా పూత వస్తుంది, మొక్క కూడా బాగా పెరుగుతుంది. మరి లోపల కాయలు ఎలా వస్తాయో చూడాలి. ఇదిగోండి ఇలా ఈ గోడవారే పల్లీలు వేసేసి ఇవి బాగానే వచ్చినాయి అనుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి పక్కన వేసాం అనమాట. అవి కూడా మొక్కలు వస్తున్నాయి. ఇదిగోండి ఎంత హెల్తీగా పెరుగుతున్నాయో చూడండి. అంటే ఇవి లోపలే ఉంటాయి కదా, మనకి గోడ బయట వేసిన ఈ అంటే నెమళ్ళు ఇలాంటివి తినేది ఉండదు అనేసి వేసాను అనమాట. ఇదిగోండి పసుపు, ఇటువైపు అంతా పసుపు వేసాను. అలాగే కొన్ని చామంతి మొక్కలు అలాంటివి కూడా వేసాను అనమాట. చూడండి ఎంత బాగా పెరిగిందో. ఈ చివర ఇంకా అసలు మనకి నాకు కొంచెం ల్యాండ్ దొరికేటప్పటికి ప్రతి మొక్క పెట్టేయాలనిపిస్తుందండి. గోడ బయట కమలానిమ్మ వేసాను అనమాట. అలాగే బ్రహ్మకమలం ఒకటి, ఇదేమో లెమన్ గ్రాస్ వేసాను, ఇక్కడే నల్లేరు వేసాను. ఈ కార్నర్లో కంద చిన్న చిన్న దుంపలు పెడితే అవి వచ్చినాయి. ఇదిగోండి ఇవి కాస్మోస్ ఫ్లవర్స్. అలాగే ఇదంతా ఇటువైపు అంతా, ఒకవైపు అంతా పల్లీలు వేసి ఇంకోవైపు అంతా పసుపు వేసాను అనమాట. అంటే పసుపు మనం పండించుకోవడం చాలా ఈజీ అండి. బయట కొన్న పసుపు ఏం వేసారో అందులో అనేసి, అంటే కెమికల్స్ కలిపేస్తారు అనేసి భయం ఉంటుంది కదా, అందుకని పసుపు ఈజీగా పండించుకోవచ్చు మన కుండీలో అయినా. ఇదిగోండి ఫస్ట్ హార్వెస్ట్ అనమాట ఇది. 50 డేస్కి ఫస్ట్ హార్వెస్ట్ ఇది. 40 డేస్ కూడా అవ్వకుండానే పూత స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి రెడ్ బెండ, అలాగే బీర, మెంతికూర, కొత్తిమీర ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను ఇదివరకే కోసేసాను. 10-15 డేస్కే వచ్చేస్తాయి కదండి మెంతికూర అయితే. ఇవి రెడ్ బెండ వచ్చినాయి అనమాట. అసలు మనంతటి మనం పండించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఇదిగో చూడండి ఒకటే ఒక బీరకాయ వచ్చిన, ఇప్పుడు మనం బయట కొనాలంటే వెళ్ళి చాలా బేరమాడతాం కదా, కానీ మనకి ఒక్క కాయ వచ్చినా చాలా విలువైంది అనిపిస్తుంది అనమాట మనం పండించుకుంటే. నేను ఇంకా క్యాబేజీ సరిగ్గా వీడియో తీయడం మర్చిపోయానండి. ఇక్కడ ఉన్నంతసేపు పొలం పని చేసుకోవడం సరిపోతుంది అనమాట. అంటే పొలం అంటే నాకు పొలం అంటే చాలా ఇష్టం. అంతకని పొలం కొనుక్కునే స్తోమత లేదు కాబట్టి చిన్న స్థలాన్నే నేను పొలంలా ఫీల్ అవుతున్నాను అనమాట. ఇదిగోండి గోంగూర అయితే అసలు బాగా వస్తుంది. ఇది అప్పుడే 2 సార్లు కోసామండి. చాలా అంటే గోంగూర అయితే ఒక్క మొక్కున్నా మనకి పెద్ద కుండీలో పెట్టుకున్నామంటే మనకి సరిపడా గోంగూర వచ్చేస్తుందండి. చివర కొమ్మలు కట్ చేస్తుంటే మళ్ళీ కొమ్మలు వచ్చేసి బాగా పెరుగుతుంది అనమాట. ఇదిగోండి ఇది కాంపౌండ్ లోపల వైపు ఉన్నది, వెనకాల షెడ్ అనమాట ఇది. ఇదిగోండి బయట బచ్చలి పెట్టాను. ఈ బచ్చలి కూర కూడా కొంచెం కోసేస్తున్నాను. అంటే మనం కోసే కొద్దీ ఇవి ఎక్కువ తీగలు వచ్చి బాగా వస్తాయనేసి, సరే ఫస్ట్ టైం కదా అనేసి కొంచెం ఏమన్నా కోసేస్తున్నాను. అలాగే మనం బయట కొన్నవైతే క్యాబేజ్ అసలు నాకు ఇక్కడ క్యాబేజ్ పండిస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది అసలు బయట ఎన్ని పెస్టిసైడ్స్ కొడతారో ఈ పురుగులు కనిపించింది. మనం ఇంట్లోనే తయారు చేసుకున్న వాటితో
బాగా పండిస్తున్నాను అనమాట. నేను నా నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇంకా చూపిస్తాను. చూడండి ఎంత బాగా ఉన్నాయో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.